అసలు బంగారు ధరలు పెంచడం తగ్గించడం ఎవరు చేస్తారో తెలుసా మీకు? మనం రీసెంట్గా చూసుకుంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఎక్కడ చూసినా భారీగా పెరిగిన బంగారం, భారీగా తగ్గిన బంగారం, భారీగా పెరిగిన వెండి, భారీగా తగ్గిన వెండి, ఇదే చూస్తున్నాం ఒక 15 రోజుల నుంచి. సో పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే చాలా మంది ధరలు పెరుగుదల మాత్రమే చూస్తారు, కానీ అసలు బంగారం వెండి ధరలను ఎవరు పెంచుతారు, దీని వెనక ఎవరు ఉంటారు, చాలా మందికి తెలియదు. మరి ఇప్పుడు దాని గురించి క్లియర్గా చెప్తాను. హలో అండి, నేను కింగ్ సతీష్. సో మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే వివరంగా చెప్పాలంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడే దాంట్లో బంగారం ముందుంటుంది. చాలామంది బంగారం వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మనకి బంగారం ఖచ్చితంగా కావాలి. బంగారం కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మన వాళ్ళు. అయితే ఎందుకంటే మనకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొస్తే వదిన ఏ నగలు పెట్టుకొచ్చింది, ఏం పెట్టుకొచ్చింది అని చూసేవాళ్ళు ఎక్కువ. ఆ అబ్బాయిలు కూడా అదే ఉంది, ఆడే చైన్ వేసాడు, ఈడే బ్రాస్లెట్ పెట్టారు. ఇది మనకి ఒక ప్రెస్టేజ్ విషయం అయిపోయింది. సరే, మరి బంగారం ఎంతగా మన జీవితంలో ముడిపడి ఉంది కదా, మరి అసలు ఈ బంగారు ధరలు ఒకప్పుడు స్థిరంగానే ఉండేవి కదా. మహా పెరిగితే 100-200 పెరిగే తులానికి. కానీ ఈ మధ్య బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి బంగారు ధరలు పెంచడం తగ్గించడం అసలు ఎవరు చేస్తారు? చాలా మంది బంగారు ధరలను సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, మోదీ గారు పెంచుతారని, రిజర్వ్ బ్యాంక్ బంగారం వెండి ధరలను నిర్ణయిస్తుందని అనుకుంటారు. కానీ బంగారం వెండి ధరలను సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించదు. బంగారం వెండి ధరలు నిర్ణయించడంలో కేవలం ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందంట. వీరే ప్రతిరోజు ధరలను పెంచడం తగ్గించడం చేస్తుంటారంట. ఐబిజేఏ అనే సంస్థ దేశంలోనే అతి పెద్ద బంగారం డీలర్స్ నుంచి కొనుగోలు అమ్మకాలు జరుపుతుంటుంది. వాటి అమ్మకం కోట్లను సేకరించి వాటి సగటు ఆధారంగా బెంచ్ మార్క్ రేట్లను నిర్ణయిస్తుందట. అలా బంగారం వెండి ధరలో మార్పులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బంగారం వెండి ధరలు నిర్ణయించడంలో స్థానిక పన్నుల రవాణా ఖర్చులు కూడా ఉంటాయంట. అంతేకాకుండా వీటికి ఓ పెద్ద ఫార్ములానే ఉంటుందని చెబుతున్నారు మన నిపుణులు. మనం బంగారం ఎక్కువగా విదేశాల నుంచి కొనుగోలు చేస్తాం కాబట్టి వాటి బులియన్ మార్కెట్ అసోసియేషన్ని బట్టి, అమెరికా డాలర్ విలువని బట్టి ధరలు నిర్ణయిస్తారు. ముఖ్యంగా లండన్ లేదా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ సుమారు 35 గ్రాముల బంగారం రేటు ఎంత ఉందో చూస్తారంట. రూపాయి విలువ డాలర్స్తో పోల్చినప్పుడు తగ్గితే బంగారం ధర పెరుగుతుందని ఒక ఫార్ములా ఇది. ఆ ఫార్ములాని బట్టి బంగారం వెండి ధరలను నిర్ణయిస్తారట. అంతేగాని మనం ఏదో అనేసుకుంటాం కదా, మోడీ గారు పెంచేస్తున్నారు, లేదంటే మన బడ్జెట్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పెంచేస్తున్నారు, లేదంటే ఆర్బీఐ పెంచేస్తున్నారు, ఇది ఏం కాదు. సో బంగారం ధర పెరగడానికి తగ్గడానికి ఇన్ని ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి నేషనల్ మార్కెట్ వరకు, ఇండియన్ బులియన్ మార్కెట్ వరకు ఎంతో మంది ఎన్నో చేతులు మారి ఆ ట్యాక్స్లు పడి ఈ పడి ఫైనల్గా ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు, తగ్గిస్తారు. సో మరి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ముహూర్తాలు ఉన్నాయి, దానివల్ల బంగారం రేట్లు పెరిగిపోతాయి అని అంటారు కదా. అది కూడా చాలా మంది కొట్టిపాడేస్తారు ఒక నాన్ సెన్స్ అని. మన ఆంధ్ర తెలంగాణలో లేదా మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ళకి అసలు బంగారం ధరకి సంబంధమే ఉండదు. బంగారం ధర ఎప్పుడు కూడా డాలర్తోనే, ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్తో ముడిపడి ఉంటుంది. స్టాక్స్ ఆటోమేటిక్గా పెరిగినాయి అనుకోండి, బంగారం ధరలు ఒక లిమిట్లో ఉంటాయి లేదా తగ్గుతాయి. అన్ని స్టాక్స్ పడిపోయినాయి అనుకోండి, అందరూ కూడా బంగారం మీద పెట్టుబడి పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోతాయి. ఎక్కడైనా అంతే కదా, డిమాండ్ అండ్ సప్లై. ఎవరు ఎక్కువ మంది దేంట్లో పెట్టుబడి పెడితే ఆ రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.